మనతో ఈరోజు ప్రముఖ జ్యోతిష్యులు, వాస్తు నిపుణులు, ఆధ్యాత్మికవేత్త శ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. ఈ మాసంలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది? కన్యా లగ్నము లేదా కన్యా రాశి వారికి కనుక చూసుకుంటే మీ యొక్క రాస్యాధిపతి ఎవరైతే ఉన్నారో 3వ స్థానంలో వక్రించున్నాడు, 2లోకి వస్తున్నాడు. అంటే ఏమిటి? గతంలో మీరు ఎవరికైనా మనీ ఇచ్చినటువంటివి 16వ తేదీ లోపల కనుక మీరు ప్రయత్నం చేసినట్లయితే వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో అదొకటి. అండ్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో కూడా చూసుకున్నట్లయితే కొంత క్రియేటివ్ ఫీల్డ్, అంటే ఏదైనా కళారంగాలకు సంబంధించిన క్రియేటివ్ ఫీల్డ్స్లో మీకు ధనయోగం అనేటువంటిది ఈ మాసం ఎక్కువగా చూపిస్తుంది చెప్పాలంటే. అదేవిధంగా కాస్త సంతానం విషయంలో, ఎందుకంటే 2వ స్థానాధిపతి శుక్రుడు పంచమంలో ఉంటున్నాడు 3వ తేదీ నుంచి, కాబట్టి సంతానం కోసం చేసే ప్రయత్నము, ఎవరైనా ఇష్టపడిన వారికి ప్రపోజ్ చేయడానికి ఇప్పుడు అనుకూలంగా ఉందంటే శుక్రుడు దాని ఫలితాన్ని తనిస్తున్నాడు. అలాగే విదేశాలకి చూడండి, కొంతమంది సహోదర వర్గం వాళ్ళని పంపించడం చేస్తుంటారు, విదేశాలకు వెళ్ళి పంపించే ప్రయత్నం, అది యోగిస్తుందని చెప్పుకోవచ్చు. కాకపోతే కొంచెం ఈ ఈ ఉద్యోగ సంబంధించిన విషయంలో 16వ తేదీ లోపల సుపీరియర్స్తో, అంటే మీ సుపీరియర్స్తో అనవసరంగా గొడవ పడ్డం లాంటివి చేయకండి. ఎందుకంటే ఇక్కడ పర్టికులర్గా ఏంటంటే ఈ సుపీరియర్స్తో అనవసరమైన మిస్కమ్యూనికేషన్స్ వల్ల ఉద్యోగం మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది కన్యవారికి. ఎందుకంటే లగ్నంలో కేతు ఉన్నాడు, సహజంగానే లగ్నంలో కేతు ఉన్నప్పుడు ఏంటంటే వీళ్ళకి కొంచెం ఏదో తెలియని ఒక స్ట్రెస్, ఏదో తెలియని ఒక వైరాగ్యం ఉంటూ ఉంటుంది. ఇది కొంచెం చూసుకోవాలి. ఆఫ్టర్ 16th తర్వాత ఎప్పుడైతే రవి 4లోకి వెళ్తాడో ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంది. మరి వివాహం విషయం కనుక చూసుకున్నట్లయితే ఈ వివాహ సంబంధించినటువంటి విషయాలు కొంచెం లేట్ అవుతుంటాయి. ఎందుకంటే భాగ్యంలో ఉండే గురువు వక్రించున్నాడు. సడన్గా అనుకోకుండా వివాహం సెట్ అవ్వడం, లేకపోతే ఇది అయిపోతుంది అనుకున్నది మిస్ అవ్వడం, ఇట్లాంటివి ఎక్కువ అవుతూ ఉంటాయి. దీనికి ఏం చేయాలంటే కాస్త శనగలు దానంగా ఇవ్వడం చేస్తూ ఉండాలి. ఇక ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కూడా కొంతవరకు అనుకూలత ఉంది. ముఖ్యంగా పిహెచ్డీస్ చేసేటువంటి వారికి, రీసెర్చెస్ చేసేటువంటి వారికి ఈ భాగ్యంలో గురువు 4వ అధిపతి భాగ్యంలో ఉండి వక్రించినందుకు ఇప్పుడు పిహెచ్డీ చేసేటువంటి వారికి చాలా బాగుంటుంది. కాకపోతే ఇక్కడ 6లో శని, 11లో కుజుడు, ఇది పర్టికులర్గా ఏంటంటే అనవసరమైన శత్రుత్వాలను ఇస్తూ ఉంటుంది. అనవసరంగా, అంటే మీకు అసలు సంబంధం లేకుండా ఏదో గొడవ ఇన్వాల్వ్ అవ్వడం, ఏదో లాభం వస్తుంది కదా, ఏ లాభం ఏదో పోతుంది అనేటువంటి దాంతో ఇన్వాల్వ్ అవ్వడం, ఇట్లాంటివి కాస్త గొడవలు ఎక్కువగా ఉంటుంటాయి. కాబట్టి మీరు పర్టికులర్గా శని, మంగళవారాలు గొడవల జోలికి వెళ్ళకపోవడమే మంచిది ఇప్పుడు ఉండేటువంటి గ్రహస్థితి రీత్యా. అదేవిధంగా ఇక్కడ సప్తమంలో రాహు ఉన్నందుకు కొంచెం విదేశీ సంబంధాలు కుదిరేటువంటి ఆస్కారం ఎక్కువగా చూపిస్తుంది చూసుకున్నట్లయితే. అయితే మీరు ఎక్కువగా అమ్మవారి ఆరాధన, పంచమ స్థానంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి నిత్యము కూడా శ్రీమాత్రే నమః అనుకోవడము, లలితా సహస్రనామాలు శ్రవణం కానీ పఠనం కానీ చేయడము, అదేవిధంగా కాస్త శని, కుజ, కేతు, రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, ముఖ్యంగా శని, కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయడం వల్ల అనవసరమైన గొడవలు పోతాయి. నిత్య జీవితంలో ఏదో ఒక గొడవ వస్తూ ఉంటుంది కన్యా లగ్నం వారికి చూసుకుంటే, చిరాకు కానీ అట్లాంటిది కుజుడు దృష్టి వల్ల. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ వీటితో పాటు వీలైతే అప్పుడప్పుడు కందులు, నువ్వులు దానంగా ఇస్తే మంచిది. ఎక్కువగా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడము, కొంచెం డైలీ ఒక కేతువు లగ్నంలో ఉన్నాడు కాబట్టి రోజులో ఎంతో కొంత పాటు దైవనామస్మరణలో కనుక మీరు గడిపినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. గురువుగారు, చాలా మందికి ఈ రాశి అని తెలియదు కదా, సో అలాంటి వారికి గోచారాలను ఉపయోగించి ఎటువంటి పద్ధతులను చెప్తారు మీరు? అయితే ఇప్పుడు మీరు అడిగినట్టుగా కొంతమందికి జాతక చక్రం ఉండదు. జాతక చక్రం లేని వాళ్ళు ఈ శని, కుజ పరస్పర వీక్షణ వల్ల అందరూ అసలు ఏం చేసుకోవాలి, ఇప్పుడు పలానా నక్షత్రం తెలియదు, రాశి తెలియదు, అలాంటి వారు ఏం చేసుకోవాలంటే ముఖ్యంగా ఈ శని కుజుల యొక్క ప్రభావం ఫస్ట్ 1 month ఎక్కువగా ఉంది. దాని తర్వాత ఒక 4.5 months దీని యొక్క ప్రభావం స్వల్పంగా ఉంటుంది. సహజంగా దీనివల్ల ఏంటంటే మనకి సొసైటీలో కూడా కాస్త గొడవలు, మనం ఆల్రెడీ ఈ క్రోధినామ సంవత్సరంలో కాస్త గొడవలు ఎక్కువ అవుతుంటాయని చెప్పుకున్నాం. అదే పరంగా మనకి క్రోధినామ సంవత్సరం వచ్చినప్పటి నుంచి అలాగే ఉంది పరిస్థితి. అంత గందరగోళ పరిస్థితే ఉంది, మనం చూస్తూ ఉన్నాం. గొడవలు కానీ, మత కల్లోహాలు కానీ, ఎవరో గుళ్ళో ఏదో చేస్తున్నారు కానీ, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. అయితే ఈ శని కుజులు పరస్పర వీక్షణ ఉన్నప్పుడు, రాహు దృష్టిలో కుజులు ఉన్నప్పుడు ఎక్కువగా అవుతూ ఉంటాయి. ఇంకా అందుకని కాస్త ఈ వాటర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కానీ, ఎక్కడైనా మనకి గొడవలు అవుతాయి అనుకున్నప్పుడు కానీ కొంచెం జాగ్రత్తగా వెళ్తూ ఉండాలి. ఇంట్లో ఒక్కసారి నరసింహస్వామిని కానీ, అమ్మవారిని కానీ, లేదా ఆంజనేయ స్వామిని కానీ తలుచుకొని బయలుదేరినట్లయితే త్రుటిలో తప్పుతాయి చాలా విషయాలు. ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ
కొంతమందికి జాతక చక్రం ఉండదు. జాతక చక్రం లేని వాళ్ళు ఈ రెమెడీ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే చాలామంది ఏమనుకుంటుంటారంటే గోచార గ్రహాలే మొత్తం రూల్ చేస్తాయి అనుకుంటారు. కాదు, గోచార గ్రహాలు ఏంటంటే జస్ట్ బలాన్ని ఇస్తూ ఉంటాయి నడిచేటువంటి మహాదశకి, నడుస్తున్నటువంటి సిచ్యువేషన్స్కి. అయితే దీనికంటే ముఖ్యంగా ఏంటంటే మీ పర్సనల్ చార్ట్ చూసుకోవాలి. అంటే మీరు పుట్టినటువంటి తేదీ, నెల, సమయము, అదేవిధంగా ప్రాంతము, అంటే ఎక్కడ పుట్టారు, వీటిని తీసుకొని మీ లగ్న బలం ఎలా ఉంది. మీ లగ్నం బలంగా ఉందనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మీరు చేసేటువంటి ప్రతి పనిలోని సక్సెస్ఫుల్గా వెళ్తూ ఉంటారు. మీరు అంటే లగ్న బలం వల్ల ఏమిటి వస్తుంది అంటే మీ స్ట్రెంగ్త్, అంటే మీరు స్ట్రాంగ్గా ఉన్నారా లేదా అనేటువంటిది మీ లగ్న బలం చెప్తుంది. మీ స్ట్రెంగ్త్ అవ్వాలంటే ఏం చేయాలో చెప్తుంది లగ్న బలం. ఇప్పుడు ఫైనాన్షియల్గా రావట్లేదు కొంతమందికి, మీ ధనాధిపతిని చూసుకోవాలంటే మీ ధనకారకుడు ఎలా ఉన్నాడు. ధనాన్ని ఇచ్చేది కేవలం రెండవ అధిపతి ఒకటే కాదు, 12 భావాలు ధనాన్ని ఇస్తాయి. కానీ ఒక్కొక్కరికి ఒక్కో భావం ధనం ఇస్తుంది. అంటే కొంతమందికి రియల్ ఎస్టేట్లో వస్తుందంటే 4వ భావం వల్ల, కొంతమందికి ఎడ్యుకేషన్లో వస్తుందంటే 9వ భావం 2వ భావం కలయికల వల్ల, ఇంకొంతమందికి వ్యాపారాల్లో వస్తుందంటే బుధుడు వల్ల, ఇంకొంతమందికి సర్వీసెస్లో వస్తుందంటే 12వ అధిపతి ధనాధిపతి కలవడం వల్ల, విదేశాల్లో వస్తుందా అనేది చూసుకోవాలి. అదేవిధంగా కొంతమందికి అంటే సోదరులే శత్రువులు అవుతూ ఉంటారు. ఎందుకు? బికాజ్ ఆఫ్ థర్డ్ హౌస్ పాడైంది. అదేవిధంగా మరి కొంతమందికి అంటే ఉద్యోగం రాదు, ఎంత ప్రయత్నిస్తున్నా. అలాంటప్పుడు లలితా సహస్రనామాల్లో ఓం శ్రీమాతా శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః చేసుకోవచ్చు, లేదా ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయై నమః అనే నామస్మరణ చేసుకోవచ్చు. ఇవి చేసుకోవాలి. అలా కాకుండా కొంతమంది ఏంటంటే అసలు విదేశీ యోగమే ఉండదు, విదేశాల కోసం ప్రయత్నం చేస్తుంటారు. అసలు 12వ అధిపతి మీ జాతకంలో విదేశాలకు వెళ్తే బాగుంది అంటే మీరు ఇక్కడ ఉండడం వేస్ట్. లేదు 12వ అధిపతి బాగాలేడు అంటే విదేశాలకు వెళ్ళడం వల్ల వేస్ట్ అవుతుంది. అది ఆ క్లారిటీ అనేటువంటిది మీ జన్మజాతకంలో ఉంటుంది. కేవలం 12వ స్థానం అంటే విదేశాలు మాత్రమే కాకుండా ఇన్వెస్ట్మెంట్స్, మనం చూడండి రైట్ టైంలో ఇన్వెస్ట్మెంట్ ఏదైనా చేశామంటే అది కలిసి వస్తుంది. రైట్ టైం ఇన్వెస్ట్మెంట్స్ ఎట్లా తెలుసుకుంటాము? మీ 12వ స్థానం ఏదైతే ఉందో అది ఫ్రూట్ఫుల్ అయ్యే టైమ్స్ కొన్ని ఉంటాయి. ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిది, ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిది కాదని రెండు ఉంటాయి అక్కడ. అది రైట్ టైం ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా మంచి ఫలితాలు ఇస్తుంది. ఆ రకంగా ఏంటంటే మీది రైట్ టైం ఇన్వెస్ట్మెంటా కాదా అనేటువంటిది ముఖ్యంగా తెలుసుకోవాలి. ఓకే, అది మెయిన్గా చూసుకోవాలి. అది మీ 12వ స్థానాధిపతి, మీ ధనాధిపతి, మీకు ఏ మహాదశ నడుస్తుంది, ఏ అంతర్దశ నడుస్తుంది, అప్పుడు మీరు ఈ గోచారం. అయితే మీకు ఇక్కడ సందేహం కలగవచ్చు, మరి ఈ గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నాం ప్రతి నెల అంటే, ఇప్పుడున్న కండిషన్, ఇప్పుడు బయట వాతావరణం ఒక రకంగా ఉంది. మనం అనుకుంటాం ఏంటి, ఇప్పుడు కొంతసేపు అయితే బాగా వర్షం పడుతుంది, లేకపోతే ట్రాఫిక్ జామ్ ఉంటుంది అనుకుంటాం ఒక దగ్గరికి వెళ్ళాలంటే. టైం బట్టి మార్నింగ్ 6కో 7కో మనం కార్ వేసుకుని వెళ్తే పెద్ద ట్రాఫిక్ ఉంటుంది. అదే 9 o'clock పీక్ టైం అయితే ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది, టైం ఎక్కువ పడుతుంది. అది మనం బయట ఉండే ట్రాఫిక్ని క్యాలిక్యులేట్ చేసుకుని మనం ఎలా అయితే ముందుగా బయలుదేరడమో, ఆ టైం సరిపోయేలాగా ఎలా బయలుదేరతామో, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గోచారం కూడా అంతే. ఇప్పుడు గోచార గ్రహాలు ఈ ఫలితాలు ఇస్తున్నాయి కాబట్టి ఈ ఫలితాలు ఇచ్చేటప్పుడు నేను ఈ ప్రయత్నం అనేటువంటిది ఇంకొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి. లేకపోతే నాకు ఈ ప్రయత్నం కరెక్ట్ కాదు అనేది, ఇప్పుడు ఉదాహరణకి పంజాగుట్ట నుంచి గచ్చిబౌలియో వెళ్ళాలనుకోండి. మీరు పంజాగుట్ట నుంచి గచ్చిబౌలి ఉదాహరణకి ఖాళీ టైం ఉంటే 15 minutesలో వెళ్ళిపోతాం. అదే పీక్ టైంలో అయితే 45 minutes పట్టవచ్చు. అప్పుడు మీ ప్రయత్నం 15 minutesలో వెళ్ళాలంటే వెళ్ళలేరు, 45 minutes టైం కావాలి అక్కడ. అలాగే గోచారం కూడా ఏం చెప్తుందంటే, ఇది మీకు ఇప్పుడు మీరు చేస్తున్న ప్రయత్నానికి గోచార గ్రహాలు ఎంత బలంగా ఉన్నాయి చెప్తుంది. అది మనం చెప్పుకునేటువంటి మాస ఫలితాలు. కాబట్టి మీ పర్సనల్ చార్ట్లో ఏ యోగం ఉందో చూసుకోవాలి, గోచార పరంగా ఏ యోగం ఉందో చూసుకోవాలి. చాలామంది కూడా ఏంటంటే వివాహం ప్రయత్నం చేస్తూ ఉంటారు, 7th house అసలు వాళ్ళ పర్సనల్ చార్ట్లో యాక్టివే అవ్వదు. గోచారంలో బలం వచ్చినప్పుడు ఏంటి, ఏదో వాళ్ళు వీళ్ళు అడుగుతుంటారు, ఏదో కలుస్తుంటారు, కానీ ఫ్రూట్ఫుల్ అవ్వదు. ఫ్రూట్ఫుల్ ఎప్పుడు అవుతుంది? మీ జన్మజాతకంలో యోగం ఉన్నప్పుడు అవుద్ది. దానికి గోచార బలం కూడా కనెక్ట్ అయితే అవుతుంది. అలాగే వివాహం కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఎనీథింగ్. సో గోచారము అండ్ జన్మజాతకం ఈ రెండు చూసుకొని ముందుకు వెళ్తూ, దాంతోపాటు పరిహారాలు. ఫైనాన్షియల్ ఇబ్బంది ఉంది అంటూ ఉంటారు చాలామంది. ఇబ్బంది ఉంది అంటే ఎందుకు ఉంది? మీ పర్సనల్ చార్ట్లో ఏ ప్లాన్ అంటే మీకు ఫైనాన్స్ రాకుండా చేస్తుంది. దానికి మీరు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః అనే మంత్రం చేసుకోవచ్చు, లేదా ఓం ధర్మాధార ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధినియే నమః అనే మంత్రం చేసుకోవచ్చు. ఇట్లా చేసుకోవచ్చు. సో ఒక్కొక్క దానికి లలితాసహస్రనామాల్లో మనం మొత్తం 1000 నామాలకు చెప్పాము. దాని పరంగా మీ జన్మజాతకం ఎలా ఉన్నా కూడా మీరు రెగ్యులర్గా చాంటింగ్ చేసుకున్నట్లయితే 100% మీరు ఆ యొక్క ఇబ్బంది నుంచి బయటపడడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః.